అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ అంబేద్కర్ నగర్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ 1908వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో జన్మించి ఉన్నత చదువులు చదివి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఓటమిరిగిన నాయకునిగా పేరు తెచ్చుకున్నారని, ఎన్నో పదవులు అధిరోహించారని కొనియాడారు. దళితుల కోసం వెనుకబడిన తరగతుల కోసం తన జీవితాంతం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంపల రాజయ్య, సిఎల్ యాదగిరి, సిఎల్ కృష్ణ, ఆర్ బాలరాజు, డప్పు ఆనంద్, ఎల్లమయ్య, జాజుల నరసింహారావు, ఎదురయ్య, ఢిల్లీ పరమేష్, కె రామచందర్, కె శ్రీనివాస్, సాయి, నరసింహ, ఐలయ్య, జాజుల సంపత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మహానీయుల విగ్రహాల దగ్గర మరి 118వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. మరి ఇది 118వ సంవత్సరం జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన అన్నలు మరి పెద్దన్న చీఫ్ గెస్ట్ అయిన నరసింహరావు గారు, మరి అదేవిధంగా మన అన్నగారిని హక్కుల పోరాట కమిటీ గద్దర్ అభిమాన సంఘం సిఎల్ యాదగిరి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు అందరికీ పేరు పేరున జయభీములు వందనాలు తెలుపుతూ, మరి ముఖ్య విశేషం ఏంటంటే మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇందాక చెప్పినట్టు 1908లో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో జన్మించి మరి అక్కడ చదువులేని సమయాల్లో మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో చదివి డిగ్రీ చదువుకుంటూ మరి ఉన్నత వ్యక్తి అయిన ఘనత, మరి అదేవిధంగా చిన్న వయసులోనే మరి తన అసెంబ్లీకి మరి ఎంపీకి పోటీ చేసి మరి ఓటమి ఎరగని నాయకుడు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఇందాక చెప్పినట్టు పెద్దలు మరి ఆయన ఉప ప్రధానిగా మరి ప్రధానమంత్రి చేయబోయారు కాబట్టి ఒక దళిత నాయకుడు ప్రధానమంత్రి అన్నట్టు అగ్రవర్ణాల వాళ్ళు అప్పుడే మరి కించపరిచినట్టు ఉప ప్రధానిగా చేసిన ఘనత అప్పటి నుంచే ఉంది. ఇది మరి అగ్రవర్ణాల వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము యావత్ భారతదేశంలో 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల అందరము ఏకమైతే మరి రాజ్యాధికారం మాకే అవుతుందని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నందుకు మరొకసారి జయభీములు వందనాలు తెలుపుతూ, మరి రేపు మరి గద్దరన్న కాల్పుల దినం కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము అన్నది కూడా ఇక్కడ కార్యక్రమము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ 11వ తారీఖు నాడు మహాత్మా జ్యోతిరావు ఫులే, 14వ తారీఖు నాడు మరి మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి అందరూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరి మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్కు అందరికీ జయభీములు వందనాలు తెలుపుతున్నాను. జయంతి అయినటువంటి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వారు 1908లో బీహార్లో జన్మించి ఈ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం ఆయన జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి మన జగజ్జీవన్ రామ్ గారు. వారు 1946 నుంచి 1986 వరకు ఎన్నో పదవులను అధిరోహించి ఆయన ఈ దళితులను ఎలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారు. వారు కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు చేసినారు. వారి హయాంలోనే ఈ దళితులకు ఏమన్నా తోడ్పాటు జరిగింది అంటే ఆయన కాంగ్రెస్ పెద్దలతో కూడా పోట్లాడి వారిని కాదన్నా కూడా ఆయన ముందుకొచ్చి ఈ దళితుల కోసం ఎన్నో కృషి చేసి ఎన్నో వాళ్లకు అభివృద్ధి పనులు చేయించిండు, వాళ్ళని ఉన్నత శిఖరాలకు వచ్చేటట్టుగా పాటుపడిండు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ ఆయన కొనియాడడం ఎంతో ఇది. కాబట్టి ఈ రోజున మీ అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. అన్యాయాలను ఎదుర్కొని చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకొని ప్రాథమిక విద్య నుండి మరి బీఎస్సీ డిగ్రీ వరకు పూర్తి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ అంచెలంచెలుగా రాజకీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన మరి ఇప్పటిదాకా నరసింహరావు గారు చెప్పినట్టు 1946 నుండి 86 వరకు 40 ఏళ్ళు సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి నాయకుడు. ఆయన అనేక శాఖలు నిర్వహించి ప్రతి ఒక్క శాఖలో ప్రజలకు న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఆ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన దళితుల హక్కుల కోసము మరి ఆయన ప్రశ్నించి లేవనెత్తి ఆ హక్కులను సాధించి పెట్టినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మరి ఎంతో చరిత్ర గల బాబు జగజ్జీవన్ రామ్ను
ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని మరి కాకుండా చేసింది ఈ యొక్క అగ్రవర్ణ వ్యవస్థ, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ. దీన్ని తుదముట్టించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతా ఉన్నా మరి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఇంకా అంటరానితనము, ఈ కుల వ్యవస్థ, ఈ అస్పృశ్యతను చూపిస్తూ మరి పబ్బం గడుపుకుంటూ ఈరోజు పాలన చేస్తూ ఉన్నది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతా ఉన్నా మరి ఈ అంటరానితనం ఎందుకని మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు దళితులు కూడా హిందువులే, మరి వీళ్ళంతా క్రైస్తవ మతంలో కానీ ఇస్లాంలో కానీ చేరడానికి కారకులు ఎవరు? ఈ హిందూ మతం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు దళితులు గుళ్ళకి వస్తే రానియకుండా వీళ్ళు అంటరాని వాళ్ళు మా గుళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారు అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి మొన్ననే పేపర్లో చూసి ఉన్నాం మనము. 2 నెలల పసిపాపను కూడా తన భర్తను కొడుతుంటే, అయ్యా చంటి బిడ్డ ఉన్నది, మీరు కొట్టకండి, చేయకండి, మేము వెళ్ళిపోతామన్నా కానీ కూడా కొట్టి ఆ పిల్లలు చావుకు కారణమైనటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలను ఏమనాలి, ఏం చేయాలి ప్రజలను నిర్ణయిస్తారు. మరి ఆ విధంగా ఈ రోజు వరకు కూడా ఇంకా అంటరానితనము, అస్పృశ్యత కొనసాగుతూ ఉన్నది. దీన్ని తుదముట్టించాలనేసి నేను అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ నుంచి, గద్దార్ అభిమానుల సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖబర్దార్ మనువాదులారా.